హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్కి మన ప్రోగ్రామ్ చాలా యూస్ అవుతుంది. ఇందులో డైలీ ఒక్కో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియోలోనూ 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సేమ్ మోడల్ ప్రాబ్లం మీకు ప్రాక్టీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎప్పటి వరకు మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు డైలీ ఒక్కో వీడియో అప్లోడ్ అవుతుంది. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు డే 24 కాబట్టి దీనికి సంబంధించిన అన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అనే పేరు కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ మీరు చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 23 డే 25 అంటే ఈ డేకి ప్రీవియస్ నెక్స్ట్ డే వీడియోస్ ఉంటాయి. అక్కడ నుండి కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 24 కాబట్టి ఈరోజు ప్రాబ్లం చూడండి. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రాబ్లం వచ్చి 8 మార్క్స్ ప్రాబ్లం అనమాట. ఓకేనా? సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూస్తే, ది ఫస్ట్ అండ్ ది లాస్ట్ టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఆర్ 17 and 350 respectively. If the common difference is 9, how many terms are there and what are their sum? ఓకేనా? అంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చాడు ఏపీలో, మళ్ళీ కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఆ ఏపీలో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనకు కావాలి. అదేవిధంగా వాటి సమ్ కావాలి. ఇక్కడ మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు ఒకసారి చూడండి. ఇది ఏఎన్, హౌ మెనీ టర్మ్స్ అంటే ఎన్. ఓకేనా? వాట్ ఆర్ ద సమ్ అంటే ఎస్ఎన్. మరి ఏఎన్ అంటే లాస్ట్ టర్మ్ అనమాట. సో లాస్ట్ టర్మ్ ఇచ్చాడు. ఓకేనా? ఒకసారి ఏపీ సిరీస్ చూశారంటే మనకి ఏ విధంగా ఉంటుంది? A1 A2 A3 అండ్ సో అండ్ ఏఎన్. ఇందులో A1 ఇచ్చాడు ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు. తర్వాత డి అనేది ఇచ్చాడు. డి అంటే కామన్ డిఫరెన్స్. చూడండి, కామన్ డిఫరెన్స్ ఈజ్ 9. సో ఇప్పుడు వాడు ఇచ్చిందంతా మనం ఒక ఆర్డర్లో రాసుకుందాం. గివెన్ దట్ ఫస్ట్ టర్మ్ అంటే A1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 17. అయితే A1నే ఏ కూడా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. A1 అంటే ఏమి, ఏ అని కూడా అనొచ్చు. సో A1 ఈజ్ ఈక్వల్ టు ఏ, దట్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ అంటే ఏమి? ఏఎన్ ఇచ్చాడు. ఎంత? 350. అయితే మనం ఏఎన్కి ఫార్ములా తెలుసు. ఏఎన్ ఏంటి ఫార్ములా? A+n-1 ఇంటూ డి. అవునా? కానీ దానికన్నా ముందు మనకి డి వాల్యూ కూడా ఇచ్చాడు. సో ఆ డి వాల్యూ కూడా రాసుకుందాం. కామన్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. దేర్ఫోర్ ఇక్కడ ఇచ్చింది nth టర్మ్ కదా, కాబట్టి nth టర్మ్ ఫార్ములా రాస్తాం. nth టర్మ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా? A+n-1 ఇంటూ డి. సో ఇప్పుడు ఇందులో అన్నీ తెచ్చి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఎన్ అంటే 350 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 17. ఎన్ తెలియదు, సో మనం కనుక్కోవాల్సిందే ఎన్. చూడండి, హౌ మెనీ టర్మ్స్, ఎన్ కనుక్కోవాలి. n-1 ఇంటూ డి అంటే 9. సో దీన్ని నేనేం చేస్తానంటే నా కన్వీనియంట్ ఉండటం కోసం ఫస్ట్ ఇది ఈ సైడ్కి పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ కదా, అంటే ఈ 350 ఈ 17 ఈ సైడ్ వస్తే -17. దాన్ని డైరెక్ట్గా రివర్స్ చేసేస్తా. అంటే ఈ రెండేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాశాం కదా, రైట్ సైడ్ రాయకుండా
ఇది రైట్ సైడ్ వస్తుంది, కానీ నేను లెఫ్ట్ సైడ్ రాసుకుంటా. ఎందుకంటే తెలియని వాల్యూ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి, అప్పుడు మనం సింప్లిఫైకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడేమి 350. సో 17 ఈ సైడ్కి వస్తే -17 అన్నాం కదా, సో -17. జస్ట్ రివర్స్ చేయాలి, బట్ నేను డైరెక్ట్గా రివర్స్ చేశా. అంటే మనకి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఇది ఆడొచ్చే స్టెప్. నేను అలా రాయకుండా దాన్ని డైరెక్ట్ LHS RHSగా RHSని LHSగా మార్చేశాను, అంతే, ఇంకేం తేడాలి. సో ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది చూడండి. 10లో 7 సపరేట్ అయితే 3, 4లో 1 ఏమైపోయిందనే డౌట్ వద్దు. 1 ఆ పక్క బారోయింగ్ వెళ్ళింది, అందుకే 5 4 అవుతుంది. 4 - 1 3. సో ఇదొక 3. సో ఎంత వచ్చింది? n - 1 = 333 బై, ఇది మల్టిపుల్ కదా, ఈ పక్కకి వెళ్ళి డివిజన్. సో 9 టేబుల్తో. సార్ మాకు 9 టేబుల్ రాదే అనకండి, 9 టేబుల్ అందరికీ వచ్చి ఉంటుంది, ఓకేనా. 9 1s are 9, 3s are 27, అవునా. సో 9 3s are 27. 33లో 27 సపరేట్ అయితే ఇంకేం 3 మిగులుతుంది, 6. ఇక్కడ 3 ఉంది కదా, 3. సో 9 టేబుల్లో 63 అంటే 7s. సో ఎంత వచ్చింది? 37 వచ్చింది. మనకు కావాల్సింది n = 37. -1 ఆ సైడ్ వెళ్తే +1. సో n = 38. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ రాయాలి, అది లాస్ట్లో రాద్దాం. సమ్ అడిగాడు కదా, దేర్ఫోర్ సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇక్కడ అడిగాడు చూడండి, వాట్ ఈస్ దే సమ్. సమ్ అంటే SN ఫార్ములా రాస్తా ఉన్నాం. SN = n/2 × 2a + n - 1 × d. సో n అంటే ఎంత? 38. సో S38 = 38/2 × 2 × a అంటే ఎంత చూడండి, 17 ప్లస్ n అంటే 38, 38 - 1 × d అంటే 9, ఓకేనా. సో సింప్లిఫై చేస్తే 2 1s are 2 1s are ఇంకా 1 ఉంటుంది, 18, 2 9s. సో ఎంత వచ్చింది? 19 × 2 × 17. మనకు 2 17s తెలియదు, కానీ 17 2s తెలుసు. ఎంత? 34. ఇక్కడ చూడండి 37 × 9 అంతే కదా, 38 - 1 అంటే 37. సో 37 × 9. 9 7s are 63. 9 3s are 9 3s are ఎంత? 27. సో ఎంత వచ్చింది? 33. మీరు ఇక్కడ బాగా గమనించుంటే ఇదే వాల్యూ ఇక్కడ వచ్చి ఉంటుంది చూడండి. సో 9తో క్యాన్సిలేషన్ చేస్తే 37 వచ్చింది. సో 37తో 9ని మల్టిప్లై చేస్తే 333 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 333. సో ఈ రెండు సమ్ చేయండి. 367. ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేద్దాం. 367 × 90. నార్మల్గా మల్టిప్లికేషన్ చేయొచ్చు, బట్ నేను కొంచెం డిఫరెంట్గా దీన్ని ఇలా మల్టిప్లై చేస్తా. × 20 - 1. 20 - 1 అంటే ఎంత? 19 కదా. 2తో మల్టిప్లై చేస్తాం. 2 4s are 7, 2 7s are 14, 1 4, 2 6s are 12, 1 13. సో 1 3, 2 3s are 6, 1 7. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సార్ ఎందుకు ఇలా అంటే 19తో చేసేదానికన్నా ఇది ఈజీ. 19 కూడా ఈజీ, బట్ ఇలాంటి టెక్నిక్స్ మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ టెక్నిక్ని వాడుతూ ఉంటాను. సో 1 కాబట్టి సేమ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేసేస్తాం. 10లో 7 3, 13లో 6 అంటే 7, ఇక్కడ 1 వెళ్ళిపోయింది. 12లో 3 అంటే 9.
సో 6. సో ఎంత వచ్చింది? 6973. 6973. ఇదేమి S38. దేర్ఫోర్ ఇప్పుడు రాస్తాం. హౌ మెనీ టర్మ్స్? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ n ఈజ్ ఈక్వల్ టు 38. ఓకేనా? ఫస్ట్ వాడు అడిగింది రాశాను. నెక్స్ట్ ఏమన్నా సమ్ అన్నాడు. సో ఇక్కడ ఏం రాస్తాము? సమ్ ఆఫ్ 38 ఫస్ట్ పెట్టాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ 38 టర్మ్స్ SN కాదు S38 ఈజ్ ఈక్వల్ టు 6973. ఇది ప్రాబ్లం. చూడండి చాలా సింపుల్, బట్ ఏమంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, మనం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. 8 మార్క్స్ ప్రాబ్లం. ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ మాత్రం వదలకండి. ఓకేనా? సో ఇప్పుడు మీరేం చేస్తారు? క్వశ్చన్ రాసుకొని ఆన్సర్ నీట్గా ఒకదాని కింద ఒకటి రాసుకోండి. ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇస్తాను. ఓకే, రాసుకోండి. ఫస్ట్ ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ an AP is 5 and last term is 45 and the sum is 400. Find the number of terms and common difference. సేమ్ అదే మోడల్, కాకపోతే అక్కడ ఏం చేశాడంటే ఒకసారి చూశారంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చాడు. అంటే ఏ ఇచ్చాడు, A17 అన్నాడు. AN ఇచ్చాడు 350 అన్నాడు. సో తర్వాత ఏమి ఇచ్చాడు? D ఇచ్చాడు 9. AN కనుక్కోమన్నాడు. AN కాదు N, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా కనుక్కోమనింది. తర్వాత SN సమ్ ఆఫ్ టర్మ్స్ అడిగాడు. ఇక్కడ ఏం అడిగాడు చూడండి. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ an AP అంటే ఏ అంత 5. తర్వాత లాస్ట్ టర్మ్ అంటే AN ఇచ్చాడు ఎంతని 45. తర్వాత సమ్ ఇచ్చాడు సమ్ ఆఫ్ 40 అంటే SN ఇచ్చాడు SN 400. కనుక్కోమన్నదేమి N కనుక్కోమన్నాడు. N ఎంత? N కనుక్కోమన్నాడు. తర్వాత కామన్ డిఫరెన్స్ D కనుక్కోమన్నాడు. క్లియర్? N D కనుక్కోమన్నాడు. ఇవి మీరు కనుక్కోవాల్సి వస్తుంది. సింపులే. ఇప్పుడు ఎలా అయితే మనం ప్రొసీజర్ చేసామో అదే విధంగా చేస్తాం. ఓకేనా? నోట్ చేసుకోండి, ట్రై చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయాల్సింది. ఓకే, రాసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అంటే ఇంకా 76 వీడియోస్ వస్తాయి. అవన్నీ మీరు మెసేజ్ రూపంలో చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చెప్పిన ఈ ప్రాబ్లం మీకు అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.